హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ వండుతున్నాను ఈరోజు. స్టవ్ వెలిగించి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ పోసుకో. మనకి ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని వేగనివ్వాలి బాగా. ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీకి ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక తిప్పుకోవాలి. కొంచెం ఇది ఫ్రై అయ్యాక ఈలోపు మనం చికెన్ కడుక్కుని పెట్టేసుకుంటాం కదా, ఆ చికెన్ ఇందులో వేసి చికెన్ వేసి చికెన్ వేసాక కొంచెం పసుపు వేసి కొంచెం అంటే మనం ఎలా కడుక్కున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి పసుపు. ఒక్కసారి కలుపుకుంటే ఈ చికెన్లో వాటర్ అంతా ఉంటుంది కదా, అది మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ చికెన్లో వాటర్ అంతా మగ్గేవాలి, బాగా మగ్గే వరకు ఉంచాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలు. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ అనేసరికి ఆల్రెడీ అందులో కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకని తక్కువ వేసుకోవాలి సాల్ట్. ఉప్పు వేసాక ఒకసారి తిప్పాలి. తిప్పిన తర్వాత ఇందులో కొంచెం మనం ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం కారం, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలిపి కొంచెం మగ్గాక కొన్ని వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసి కారం వేసుకున్నాక మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకో. ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అండ్ బిర్యానీ.